హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిల్ మేకర్ శనగపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం 2 గంటలు శనగపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని మనం గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని అందులో శనగపప్పు వేసుకుని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మెత్తగా ఉందో లేదో చూసుకుని ఉడికించుకోవాలి. అది ఉడికించిన తర్వాత మిల్ మేకర్లు మనం గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. వేసుకుని మనం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 బిర్యానీ ఆకులు, 2 యాలక్కాయలు, 2 లాలి మొగ్గలు, జీలకర్ర, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో శనగపప్పు కూడా వేసుకోవాలి. అవి వేసుకుని అటు ఇటు కొంచెం తిప్పుకొని అది తిప్పుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్లను బాగా పిండి అందులో వేసుకోవాలి. అవి వేసుకుని మనం బాగా తిప్పుకోవాలి. అవి తిప్పుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అవి వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని అందులో ఒక గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి. అవి పోసుకున్న తర్వాత మనం కొబ్బరి అందులో మనం కొబ్బరి కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసుకుని మనం ముందుగా జీలకర్ర, గసగసాలు, ఎల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ ఆడుకున్నది కూడా వేసుకోవాలి. వేసుకుని అందులో చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకుని కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ మా ఛానల్